షుగర్ ఉన్న వాళ్ళకి జీర్ణక్రియ ఎలా జరిగిద్ది, షుగర్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ యొక్క జీర్ణక్రియ ఎలా జరిగిద్దో ఇప్పుడు తెలుసుకున్నాం. షుగర్ ఉన్న వాళ్ళ యొక్క జీర్ణక్రియ మామూలుగా ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్గా మారిద్ది. ఆ గ్లూకోజ్ ఏమైంది, మామూలుగా అయితే గ్లూకోజ్గా మారి అది జీర్ణక్రియ ఏం చేసిద్దంటే గ్లూకోజ్ని గ్లైకోజ్గా మార్చింది. గ్లూకోజ్ని ఏం చేసింది, గ్లైకోజ్గా మార్చుకొని ఆ ఆహారాన్ని, ఆ జ్యూస్ని ప్రతి కణానికి పంపిద్ది. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాటిస్ గందులో ఇన్సులిన్ అనే హార్మోన్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. మరి ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు ఆ ఇన్సులిన్ వచ్చి ఆహారంలో కలిస్తేనే ఆహారం జీర్ణం అవుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ఇన్సులిన్ ఉత్పత్తి కాదు కాబట్టి, ఆ ఇన్సులిన్ వచ్చి ఆహారంలో కలవదు కాబట్టి ఆ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ లాగానే ఉంటుంది, కణాలకి జారదనమాట. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి. అదే షుగర్ లేని వాళ్ళకి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఆహారం తీసుకున్న తర్వాత గ్లూకోజ్గా తయారైంది, గ్లూకోజ్ని గ్లైకోజ్గా మార్చుకొని ప్రతి కణానికి ఆ జ్యూస్ను పంపింది. అప్పుడు మనకి శక్తి వచ్చింది. అదే షుగర్ ఉన్న వాళ్ళకి అది ఆ దినచర్య జరగదు, గ్లూకోజ్గానే ఉంటుంది. ఎందుకు, ప్యాంక్రియాటిస్ గందులో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు కాబట్టి ఆ ఇన్సులిన్ వచ్చి ఆహారంలో కలిస్తేనే ఆహారం జీర్ణమైంది, లేకపోతే జీర్ణం కాదు. అదే ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఇన్సులిన్స్ ఆహారం తీసుకున్న దాన్ని బట్టి ఇన్సులిన్ ఉత్పత్తి అయింది, వెంటనే వచ్చి ఆహారంలో కలిసిద్ది. కలిసి గ్లైకోజ్గా మార్చి ఆ జ్యూస్ని ప్రతి కణానికి పంపిద్ది. అప్పుడు మనకు శక్తి వచ్చింది. ఇది గ్లూకోజ్ యొక్క అసలు ఏం జరిగింది జీర్ణక్రియలు అనేది షుగర్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది, షుగర్ లేని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏం జరిగిద్దో కాదు ఇది. థ్యాంక్ యూ.